మన హీరోలు ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఫుడ్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది నటులకు ఫుడ్ బిజినెస్ లో ఉండగా తాజాగా ఈ రంగంలోకి కొత్త నటులు ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఎవరెవరు ఈ ఫుడ్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారు అనేది చూసుకుంటే అగ్రనటుడు నాగార్జున నటుడిగా నిర్మాతగానే కాకుండా ఎప్పటి నుంచో ఫుడ్ బిజినెస్ లో కూడా ఎంటర్ అయ్యాడన్న విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఎన్ గ్రిల్ అండ్ ఎన్ ఏషియన్ అనే పేరిట నాగార్జున ఒక రెస్టారెంట్ ను ప్రారంభించాడు. తండ్రి బాటలోనే అటు నటనతో పాటు ఫుడ్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు నటుడు నాగ చైతన్య. అయితే డైరెక్ట్ గా రెస్టారెంట్ ను ప్రారంభించకుండా షోయు పేరిట క్లౌడ్ కిచెన్ ను ప్రారంభించాడు చైతు. రానా దగ్గుబాటి కూడా ఫుడ్ బిజినెస్ లోకి వచ్చాడు. అయితే నాగార్జున నాగ చైతన్య కంటే భిన్నంగా బార్ అండ్ కిచెన్ ను ప్రారంభించాడు రానా. జూబ్లీ హిల్స్ లో ఉన్న ఈ రెస్టారెంట్ లో బార్ తో పాటు కిచెన్ కూడా ఉంది. యువ నటులలో రెస్టారెంట్ బిజినెస్ లోకి వచ్చిన వారిలో నటుడు సందీప్ కిషన్ ఒకడు. అంతకుముందే సెలూన్ బిజినెస్ లోకి ఎంటర్ అయిన సందీప్ ఆ తర్వాత హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వివాహ భోజనంబు అనే రెస్టారెంట్లను ప్రారంభించాడు. టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఫుడ్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆరంభం పేరుతో హైదరాబాద్ లోని మాదాపూర్ లో రెస్టారెంట్ ను ప్రారంభించింది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హైదరాబాద్ లోని ఖజాగూడలో ఈ కేఫ్ ను ప్రారంభించాడు. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒక అమెరికన్ రెస్టారెంట్ లో పెట్టుబడులు పెట్టాడు. జూబ్లీ హిల్స్ లో ఉన్న బఫేలో వైల్డ్ వింగ్స్ అనే రెస్టారెంట్ లో అల్లు అర్జున్ పార్ట్నర్ గా ఉన్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఫుడ్ బిజినెస్ లో ఉన్నారు. మహేష్ బాబు నమ్రత కలిసి బంజారా హిల్స్ లోని ఏఎన్ రెస్టారెంట్ ను ప్రారంభించారు. మినర్వా కాఫీ షాప్ ఏషియన్ గ్రూప్ తో కలిసి పార్ట్నర్షిప్ లో ఈ రెస్టారెంట్ ను ప్రారంభించారు. దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా ఫుడ్ బిజినెస్ లో ఉన్నాడు. ఉలవచారు అనే పేరుతో రెస్టారెంట్ ను జూబ్లీ హిల్స్ గచ్చిబౌలిలో ప్రారంభించారు. శర్వానంద బెంచ్ కాఫీ షాప్ పేరుతో జూబ్లీ హిల్స్ లో ప్రారంభించారు. నటుడు శశాంక్ స్వయంగా హైదరాబాద్ లోని కార్ఖానా ప్రాంతంలో మాయా బజార్ పేరుతో రెస్టారెంట్ ప్రారంభించాడు.